లిక్కర్ అమ్మి ఆ సొమ్ముని తీసుకొచ్చి హైదరాబాద్ డెన్లో పెడితే ఆ డెన్లో ఉన్న ప్రియురాలు ఆ సొమ్ము వేసుకుని పారిపోయింది. అక్కడికి ఒరిస్సా నుంచి వచ్చిన ప్రియురాలు వేసుకొని పారిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు సిట్ ఆ డబ్బుని రికవర్ చేసే పనిలో పడ్డారు. ఆల్రెడీ కొంత సీజ్ చేసినట్టున్నారు. దొంగలు ఊళ్ళు పంచుకోవడం అంటే ఇది. సో ఈ పరిస్థితుల్లో ఇది ఎలా జరిగిందనే దాని మీద ఏపీ విజయవాడ రిపోర్టర్ ప్రసాద్ బ్రీఫ్గా డీటెయిల్స్ ఇస్తారు. తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ప్రసాద్, ఈ డెన్లోంచి డబ్బులు ఎలా పోయాయి అనే దాని మీద సిట్ అధికారులు ఏం చెప్తున్నారు ప్రసాద్? వెంకటకృష్ణ, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన మద్యం కుంభకోణం కేసులో విచారణలో తవ్వే కొద్దీ అనేక మంది వ్యక్తుల పాత్రదారులు, సొత్తుదారుల పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాన్ని మాత్రం అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి నుంచి దాదాపు A49 వరకు కూడా ఇందులో నిందితులుగా చేర్చగా మొత్తం వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. 5 బెయిల్పై బయట ఉన్నారు. వీటిపై ఇంకా ఎంతమంది పాత్ర ఉంది, అలాగే తాడేపల్లి ప్యాలెస్కి ఎన్ని లింకులు ఉన్నాయనే అంశాలపై ఒకవైపు విచారణ చేస్తుండగా అనూహ్యంగా ఇటీవల సైమన్ అనే వ్యక్తిని కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అత్యంత చనువుగా ఉంటూ గతంలో డబ్బుల లావాదేవీలో కీలకంగా వ్యవహరించిన సైమన్ పాత్రను గుర్తించిన సిట్ అధికారులు ఇటీవల ఆయన పిలిపించి విచారణ చేయించారు. విచారణ చేసిన సమయంలో అతను రాజ్ కేసిరెడ్డి నుంచి ఏ విధంగా డబ్బులు వచ్చాయి, ఆ డబ్బును ఏ విధంగా ఎవరెవరి ద్వారా ఎక్కడెక్కడికి మళ్లించారు అనే అంశాలపై ఆయన కొంత స్పష్టమైన సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అందులో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆ సైమన్ను సంబంధించి కొంత డబ్బును రాజ్ కేసిరెడ్డి ద్వారా సైమన్కు వచ్చిన డబ్బుని అతను ఇంట్లో దాచుకోకుండా అతని బావమరిది మోహను, అదేవిధంగా మోహన్ తరపున అతని స్నేహితుడు అనిల్, ఇట్లా ఒకే చోట డబ్బులు ఉంటే, కీలక వ్యక్తుల దగ్గర డబ్బులు ఉంటే పట్టుబడతామనే భయంతో 10 మంది చేతులు మార్చే విధంగా ఒక వ్యూహం ప్రకారం ఇదంతా నడిపినట్టు నిర్ధారణ అవుతుంది. అందులో భాగంగానే రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన దాదాపు 6 బాక్సుల్లో 5 కోట్లకు పైగా నగదుని ఆ సైమన్కి పంపించడం జరిగింది. అతని ద్వారా ఉంచకుండా మోహన్, అదేవిధంగా మోహన్ బామ్మది అనిల్, వారి ద్వారా ఒక ఇంట్లో ఉంచినట్టు కూడా నిర్ధారించారు. అయితే ఈ అనిల్కి అత్యంత సన్నిహితంగా ఉండే ఒరిస్సాకు సంబంధించిన రషిత అనే అమ్మాయి ఆయన నివాసానికి రావడం, అక్కడ ఉన్న అట్టపెట్టెలు చూసి అనుమానంతో వాటిని అర్ధరాత్రి తనిఖీ చేయగా అందులో నోట్ల కట్టలు బయటపడతాం. దీంతో డబ్బు అంటే ఎవరికి చేదు అన్నట్టుగా మొత్తం ఆ నగదు ఏ విధంగా దోచుకోవాలని అప్పటికప్పుడు ప్లాన్ రూపొందించుకున్నట్టు కూడా సిట్ అధికారుల విచారణలో తేలింది. తన ప్రియుడు అహ్మద్ని ఒరిస్సా నుంచి పిలిపించి మొత్తం ఈ 6 బాక్సులు ఏ విధంగా కొల్లగొట్టాలనే అంశంపై కూడా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. ఒరిస్సా నుంచి అహ్మద్తో పాటు మరో 2 వ్యక్తులను కూడా ఆయన పిలిపించుకున్నాడు. అదేవిధంగా హైదరాబాద్లో మరో స్నేహితుడి ద్వారా మరో 3 వ్యక్తుల్ని, అంటే మనం ఒక సినిమాలో కూడా చూసాం, ఒకరికి సంబంధం లేకుండా ఒక దొంగతనం చేస్తారు. అదేవిధంగా ఇందులో కూడా హైదరాబాద్ చెందిన 3 వ్యక్తులు వచ్చినప్పుడు కూడా ఒకరికి పరిచయం ఉండదు. అటువంటి వారిని బైకులతో తీసుకొచ్చి మొత్తం 6 ఒక అర్ధరాత్రి ఆ ఇంట్లో ఎక్కడైతే నోట్ల కట్టలు దాచారో ఆ రషిత ఆ అమ్మాయి సహకారంతో అర్ధరాత్రి 1 గంట సమయంలో గొళ్ళుని తీసుకొంచడం, ఆ సమయం చూసుకుని 6 లోపలికి వెళ్ళి మొత్తం 6 బాక్సులు కూడా కొల్లగొట్టినట్టు కూడా నిర్ధారించారు. అందులో ఎవరైతే ఇప్పుడు ఈ బాకీలు వారికి ఇచ్చారో ఆ వ్యక్తి 2 బాక్సులు ఉంచుకుని మరో 4 బాక్సులు మాత్రం రషిత, అదేవిధంగా అహ్మద్ ఇద్దరు తీసుకుని ఒరిస్సా వెళ్ళిపోయి భారీగా ప్యాలెస్లు, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్యాలెస్ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు. అదే తరహాలో అదే మద్యం డబ్బుతో ఒరిస్సాలో భారీగా ప్యాలెస్లు కూడా కట్టుకున్నట్టు విచారణలో నిర్ధారణ అయింది. మరో 2 బాక్సులు మాత్రం హైదరాబాద్కు చెందిన అహ్మద్ స్నేహితుడు దోచుకొని అతను కూడా ఒక భారీగా ప్యాలెస్ నిర్మాణం చేసుకోవడంతో పాటు మరికొంత మొత్తంలో ఈ ఒక వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టినట్టు నిర్ధారించారు. ఇట్లా మొత్తం 5,10,00,000 రూపాయలు ఇప్పటివరకు సిట్టు విచారణలో తేలింది. ఈ 5,10,00,000 మొత్తం కూడా మద్యం ముడుపుల ద్వారా రాజ్ కేసిరెడ్డి సైమన్కి పంపడం, సైమన్ నుంచి 4-5 చేతులు మారి చివరికి ఒక ప్రేమికులు ఆ డబ్బు ఆశ కారణంగా మొత్తం దోపిడీకి గురవడం. దీంతో ఈ వ్యవహారం మొత్తం కూడా దొంగ సొమ్మును బయట పెడితే తాము దొంగలుగా ఎక్కడ నిర్ధారణ అయిపోతుందో అని భయంతో మళ్ళీ ఇదంతా కూడా గుమ్మనంగా ఉంచి అప్పుడు అధికారంలో వైసీపీ ఉన్న నేపథ్యంలో కొంతమంది అధికారుల సహకారంతో ఈ డబ్బులు సంబంధించి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే వారు భారీగా ప్యాలెస్లు నిర్మాణం చేసుకోవడంతో వారి చేతిలో నగదు లేకపోవడంతో ఇప్పుడు వీటిని రాబట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సిట్టు విచారణలో
అప్పుడు డబ్బులు ఎందుకు రాబట్టలేకపోయారనే అంశాలకు సంబంధించి కూడా ఆ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, అనూహ్యంగా రాజకేశిరెడ్డి మొత్తం ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పినట్టుగా ప్రచారం జరుగుతుందో ఆయా నియోజకవర్గాలకు డబ్బులు పంపిణీ చేయడంలో ఆయన బిజీగా ఉండడంతో సైమన్ దగ్గర ఉన్న డబ్బు సంగతి మర్చిపోయారని కూడా సిట్టు విచారణలో సైమన్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు 5 కోట్ల రూపాయలు ఏ విధంగా రికవరీ చేయాలి, ఇదే విధంగా ఇట్లా కేశిరెడ్డి సైమన్తో పాటు ఎవరెవరికి ఎంతెంత మందికి ఎంతెంత ఇచ్చాడు అనే అంశాలు కూడా కూపీలు అవుతారు. త్వరలోనే మరింత మంది పాత్ర మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు అలీబాబా 40 దొంగలు కదా, అలీబాబా 400 మంది దొంగలు ఉన్నా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి లేదన్నట్టు కూడా ప్రస్తుతం బయట చర్చ నడుస్తుంది. వెంకటకృష్ణ. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అప్డేట్స్. బాగుంది స్టోరీ, చాలా బాగుంది కదా. ఈ మధ్యకాలంలో సినిమాలు చాలా థ్రిల్లర్ జోనర్లో సినిమాలు చాలా వస్తున్నాయి. అయితే కథలు దొరక్క కొన్ని రిపీటెడ్ వాటిని ఇడిదిప్పి స్క్రీన్ ప్లేలు మార్చి ట్రీట్మెంట్ మార్చి ఏదో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఐబొమ్మ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చర్చించబోయే ఈ లిక్కర్ బాబా అది కూడా చూడొచ్చు.